ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం ప్రతి విషయం కృతజ్ఞాస్తులు చెల్లించడి. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట వినండి. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 18వ వచనంలో మీరు ఈ యొక్క వాగ్దానం రాసి ఉంది. మరి ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లి. మరొక నూతన దినం దయచేసి కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రతి విషయం దేవుడు ఏదైనా ఒక కార్యం చేసి కృతజ్ఞత. మనం భోజనం చేస్తున్నాం, దేవానికి స్తోత్రం. ఇలాంటి భోజనం లేని బిడ్డలు ఎంతో మందిని మాకు ఇచ్చాడు. మనం డ్యూటీకి వెళ్తున్నాం, ఎంతో డ్యూటీలో మనకి ఇచ్చాడు దేవుడు. కృతజ్ఞత. ప్రతి విషయంలో నేను చేసిన మేలు దేన్ని మరొక జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి విషయం మనకి ఏం చేయాలి? కృతజ్ఞత అంటే థ్యాంక్స్. మనం ఎవరైనా మనకి సహాయం చేసిన అందరికి మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తూ ఉంటాం మనం. ఎందుకని? వాళ్ళు మనకు చేసిన సహాయం బట్టి. సర్వశక్తిలో దేవాదేవుడు ఆయన మనకి మరి ఎన్నో మేలు చేస్తున్నాయి. మనకి అనుదినము మనకు ఊరికినే ఫ్రీగా గాలి, మరి అలాగే మరి వెలుతురు ఎన్నో ఇస్తున్నాడు దేవుడు మనకు ఫ్రీగా. మరి ఇచ్చిన దానికి ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలంటే మన బతుకు దినములన్నీ కృతజ్ఞత కలిగి ఉండాలని ఒక వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞత, దేవుడు చేసిన మేలు బట్టి కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఆ మేలు ఎప్పుడు మర్చిపోడు. ఒకసారి ఆ మేలు చేసిన దాన్ని గుర్తు చేసుకుని ఇంకో మేలు చేస్తూ ఉంటాడు దేవుడు. ఆ చేసిన మేలు మర్చిపోయి మన దేవుడు నాకు ఏం చేసేది కృతజ్ఞతల వల్ల మాట్లాడదు. మనిషి స్వభావం కృతజ్ఞత లేకుండా ఉంటుంది. దేవుని స్వభావం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా నువ్వు జ్ఞాపకం చేసిన ప్రతి దినము దేవాది నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే నీ ప్రతి పనిలో దేవుడు తోడుకుంటాడు, నీ కుటుంబ సమస్యలో దేవుడు తోడుకుంటాడు. ఎందుకని నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. చేసిన మేలుకి మర్చిపోకుండా దాన్ని థ్యాంక్స్ చెప్తున్నావు కాబట్టి, చేసిన మేలు కృతజ్ఞత దేవుడు స్తుతి చెల్లిస్తున్నావు కాబట్టి ప్రభు అంటున్నాడు నేను చేసిన మేలు ప్రతి విషయం ఏదైనా ఒక విషయం ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించడి. అది ఇలాగ చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే ఇది. ఇలా చేయటం వల్ల దేవుని చిత్తం అంట. కృతజ్ఞత చెప్పడం వల్ల దేవుని చిత్తం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా దేవుడు చేసిన మేల్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో కొంచెం ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసిన యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగక అందరితో సమాధానం, శాంతి దయచండి ప్రభు. మాకున్న పని భారం ఒత్తిడి తీసండి. మాకన్నా బలహీనతను ముట్టి స్వస్థపరచండి. బలహీనతను ముట్టి స్వస్థపరచండి. ఏ బలహీనత దూరపరచండి. కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే యజమాని నెలలా జీతం ఇచ్చి కృప దాచి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మీ తినలేక సహాయం చేయండి. తాగుడు, పేకడని వ్యసనాలు దూరపరచండి. అప్పులు, బంధకాల నుంచి విడుదల దాచండి ప్రభా. కుటుంబ సమస్యల నుంచి విడిపించండి. భార్యభర్తల సమాధాన పరచండి ప్రభా. అయినా నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే గర్భాలు నార్మల్ వచ్చిన సహాయం చేయండి. ఎవరు కుమారులు కుమార్తె తల్లిని మాటలోబడి కృప దాచి చదువుకుని కార్యక్రమం మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దాయచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. చదువుకుని బిడ్డలు మంచి జ్ఞానం దాయించండి. చనిబిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. వివాహాల కోసం వివాహాల విషయంలో కూడా గారి కార్యం జరిగే సహాయం చేసి మీరు దీవించి ఆశించి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డను కూడా దీవించండి, ఆశ్రయించండి. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులను జరుపుకున్న కృప దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని ఈ దినమంతా మేము చేసే పరంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా, సంతోషకరంగా కృప దాచేయమని మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవాదేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.